whatever the problems that we can face, but still we need to cling on only to the living God alone and alone and alone. అయితే మనం సమస్యలు ఇబ్బందుల్లో ఉండొచ్చేమో కానీ ఎన్ని వేళ మనం దేవుని పైన ఆధారపడేవారుగా ఉండాలి. Bible says he did much evil in the sight of the Lord. అతను దేవుని దృష్టికి భయంకరమైన కార్యాలు చేసినట్లుగా రాయబడి ఉంది. The problem with the Christians, you know what? ఈ రోజు క్రైస్తవులతో ఉన్న సమస్య ఏంటి అంటే, the other people, they have lot of idols before them, so they used to fear a lot. మీరు గమనించండి, అన్యులకి చాలా విగ్రహాలు ఉంటాయి కాబట్టి వాటిని చూసినప్పుడు వీళ్ళు భయపడతా ఉంటారు. Christians, they will not have any sort of idols in front of them. అయితే క్రైస్తవులు వారి ముందు ఎటువంటి విగ్రహాలు లేవు కాబట్టి మీరు ఆలోచన చేయండి, they can do whatever they want. వారు ఏం కావాలంటే అవి చేస్తా ఉంటారు. They claim themselves saying, who is watching me? క్రైస్తవులు ఏమంటారంటే, హైందవులు అయితే వారి ముందున్న విగ్రహాలను చూసి భయపడతారు, కానీ క్రైస్తవులు మన ముందు ఏమీ లేదు కదా, మనం భయపడాల్సిన అవసరం ఏముంది అంటుంటారు. I used to say one thing here and there every time I go. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాటను ఎప్పుడు చెప్తుంటానండి, our God is not watching from the north or south or east and west. మన దేవుడు ఉత్తరము దక్షిణము తూర్పు పడమర చూసేటటువంటి దేవుడు మాత్రమే కాదు. We can lock our doors. మనము తలుపులన్నీ మూసేసుకున్నా కూడా, we can be inside the house or the bed. మనము ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఎవరు కనబడకుండా ఉన్నా కూడా, we can do evil. మనము చెడు కార్యాలు చేస్తూ ఉంటాము. we claim ourselves, no one is watching me. మనం అనుకుంటా ఉంటాం మనం చేసే తప్పులన్నీ చేసి ఎవరు చూడడం లేదు, తలుపులన్నీ మూసేస్తున్నారు అనుకుంటాం. what of the doors can be closed, but let me say one thing clearly, our God is watching from the heaven. అయితే గమనించిన ప్రియులారా, నువ్వు ఎంత దాక్కోవాలనుకున్నా కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిన్ను చూచే దేవుడు ఉన్నాడు. from above he is watching us. ఆయన పైనుండి నిన్ను చూస్తున్నటువంటి దేవుడు ఆయన. no one can shut the door. అయితే గమనించండి ప్రియులారా, దాని తలుపులు ఎవరు మూయలేరండి. no one can shut the door. ఎవరు ఆ తలుపులు మూయలేరు. it can be the roof, it can be the POP, whatever it is. ఒకవేళ ఏది నువ్వు కప్పుకొని ఉన్నా కూడా నువ్వు కనబడకుండా దేవునికి ఉండలేవు. whatever technology we may have, ఒకవేళ ఎటువంటి టెక్నాలజీ మీరు వాడుతున్న వారైనా కూడా, none can stop watching God. అయితే దేవునికి రహస్యంగా నువ్వు ఏది చేసినా కూడా దాన్ని మరుగుపరచలేవు. this morning God is speaking to us personally. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మనుష్య did everything evil in the sight of the Lord. మనుష్య దేవుని దృష్టికి అనేకమైనటువంటి భయంకరమైన కార్యాలు చేశాడండి. if you are doing, if anyone is doing right here to this morning, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మనుష్య వలె దేవునికి ఇష్టలేని కార్యాలు చేస్తున్న వారముగా ఉంటే, ఇక్కడ let's ask forgiveness to God. దేవుని క్షమించమని మనం అడగాల్సినటువంటి సందర్భము. set our house in order. ఏ విధంగా అయితే కుటుంబాన్ని చక్కగా చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.